తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తున్న టీవీకి అధినేత విజయ్ జాబ్ క్యాలెండర్ సహా వడ్డీ లేని రుణాలు లాంటి కీలక హామీలు ఇచ్చారు. మాదక ద్రవ్యాల రహిత రాష్ట్రాన్ని నిర్మించేందుకు ప్రత్యేక విధానాలను అమలు చేస్తామన్నారు. రాష్ట్రంలోని మొత్తం 234 నియోజకవర్గాల్లో ఒంటరిగా పోటీ చేస్తున్న టీవీకే పార్టీ అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగుతున్న తమిళ వెట్రి కజగం టీవీకి అధ్యక్షుడు విజయ్ జాబ్ క్యాలెండర్, పూచీకత్తు లేని ఎడ్యుకేషన్ లోన్ సహా పలు కీలక హామీలను ప్రకటించారు. డ్రగ్స్ లేని తమిళనాడును తమ ముఖ్య లక్ష్యాలలో ఒకటిగా పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకమై ఉండేవారినే తాను అభ్యర్థులుగా ఎంపిక చేశానని విజయ్ చెప్పారు. తాను అన్ని వేళలా అన్ని చోట్ల ఉండలేను కనుక ప్రతి అభ్యర్థిని స్వయంగా చూసి ఎంచుకుని తన ప్రతినిధులుగా నిలబెట్టినట్టు తెలిపారు. అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్లనే అభ్యర్థులుగా ఎంచుకున్నామన్నారు. ఎన్నికల్లో ఓటు వేసి వారిని ఎమ్మెల్యేగా గెలిపించాల్సిన బాధ్యత మీదే అని తమిళ ప్రజలను కోరారు విజయ్. మాదక ద్రవ్యాల రహిత రాష్ట్రాన్ని నిర్మించేందుకు ప్రత్యేక విధానాలను అమలు చేస్తానని విజయ్ పార్టీ హామీ ఇచ్చింది. ఆర్థిక ఇబ్బందుల వల్ల ఏ విద్యార్థి చదువు ఆగకూడదనే లక్ష్యంతో 12వ తరగతి నుంచి PhD వరకు చదువుకునే వారికి ఎటువంటి పూచీకత్తు లేకుండా 20 లక్షల వరకు విద్యా రుణాలు ఇస్తామన్నారు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం పరీక్షల నిర్వహణ, నియామకాలకు సంబంధించి ఒక వార్షిక క్యాలెండర్ను విడుదల చేసి అమలు చేస్తామని హామీ ఇచ్చారు విజయ్. టీవీకే పార్టీ నిరుద్యోగ భృతితో యువ ఓటర్లను ఆకర్షిస్తోంది. 29 ఏళ్లు దాటినా జాబ్ లభించని గ్రాడ్యుయేట్లకు నెలకు 4,000 రూపాయల చొప్పున, డిప్లొమా పూర్తి చేసిన వారికి నెలకు 2,000 రూపాయల చొప్పున నిరుద్యోగ భృతి ప్రకటించింది. తమ సంస్థలోని మొత్తం సిబ్బందిలో 75% మంది తమిళులను నియమించుకునే ప్రైవేట్ కంపెనీలకు రాష్ట్ర GSTలో 2.5% సబ్సిడీ, విద్యుత్ ఛార్జీలలో 5% రాయితీ, ప్రభుత్వ కొనుగోలులో ప్రాధాన్యత కల్పిస్తామని విజయ్ ప్రకటించారు. రాష్ట్రంలోని మొత్తం 234 నియోజకవర్గాల్లో ఒంటరిగా పోటీ చేస్తున్న టీవీకే పార్టీ అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. చెన్నై జిల్లాలోని పెరంబూర్, తిరుచి ఈస్ట్ స్థానాల నుంచి టీవీకే అధినేత విజయ్ బరిలోకి దిగుతున్నారు. DMK, AIADMK వంటి ప్రధాన కూటములకు ధీటుగా తన అభ్యర్థులను ఆచితూచి ఎంపిక చేసినట్టు విజయ్ స్పష్టం చేశారు.